నేడు మేడిగడ్డ బ్యారేజ్ను బీఆర్ఎస్ నేతలు సందర్శించనున్నారు. ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు మేడిగడ్డ బ్యారేజ్ను సందర్శించనున్నారు. అయితే మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. దీంతో బ్యారేజ్ పునరుద్ధరణ పరీక్షల కోసం ప్రభుత్వం కల్నర్ పరీక్షిత్ మోహరా నేతృత్వంలో కమిటీ వేసింది. కమిటీ అయితే మాత్రం బ్యారేజీని సందర్శించే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందుగానే బీఆర్ఎస్ నేతలు అయితే మాత్రం మేడిగడ్డను సందర్శించనున్నట్లు తెలుస్తుంది. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, మేడిగడ్డ వేదికగా మరొకసారి అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగబోతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఈ నెల 20వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి అక్కడ పర్యటించి మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి పనులు మరమ్మతుల విషయంలో కావచ్చు, ఆ పనులకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించి అధికారులతో ఒక రివ్యూ నిర్వహించబోయేటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగానే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి బృందం ఇటు కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఈ రోజు మేడిగడ్డ బ్యారేజ్ సందర్శనకు ప్లాన్ చేసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి వచ్చి ముఖ్యమంత్రి టూర్ కంటే ముందుగానే బీఆర్ఎస్ నేతలు వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు ఏం మాట్లాడతారు, ప్రభుత్వం ఎట్లా వ్యవహరించింది, గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి మేడిగడ్డ అంశంలో ఎట్లా నిర్ణయాలు తీసుకోబోతున్నటువంటి అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడేటువంటి పరిస్థితి కనబడుతుంది. 20వ తేదీన సీఎం టూర్ కంటే బీఆర్ఎస్ నేతలు సందర్శన వెళ్తున్న నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపిస్తా ఉన్నారు. బ్యారేజ్ పునరుద్ధరణ పరీక్షల కోసం కల్నల్ పరిషత్ నెహ్రూ నేతృత్వంలో ప్రభుత్వం కమిటీ వేసింది. మేడిగడ్డను రిపేర్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఆరోపిస్తూ ఈ రోజు బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలందరూ కూడా అక్కడికి వెళ్తా ఉన్నారు. శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి, జనగామ ఎమ్మెల్యే పల్లరాజేశ్వరరెడ్డి, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, తెల్ల ధర్మారెడ్డి, శంకర్ నాయక్, నరేందర్, గండ్ర వెంకటరమణరెడ్డి, దివాకర్ రావు, దాసరి మనోహర్, ఇలా ఉమ్మడి వరంగల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో మేడిగడ్డలో గత కొద్ది రోజులుగా ఏం జరిగింది, అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మేడిగడ్డ ప్రాజెక్ట్ సంబంధించిన అంశాలు కావచ్చు, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవహరించినటువంటి తీరు పైన బీఆర్ఎస్ పార్టీ నేతలు మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఆ తర్వాత మళ్ళీ 20వ తారీఖున ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సభ నిర్వహిస్తున్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఎట్లా వ్యవహరించింది, ఈ 2.5 ఏళ్ల పాటు కాళేశ్వరం మేడిగడ్డ సంబంధించినటువంటి ఎంక్వైరీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తుంది. 20వ తారీఖున మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా జగిత్యాల సభ నిర్వహించబోతారు. జగిత్యాల సభ ఒకవైపు కేసీఆర్ మాట్లాడబోతున్నటువంటి సందర్భంలోనే అదే రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ దగ్గర సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మాజీ సీఎం టూర్లు అయితే రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారాయి. రవి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.